దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో ప్రముఖ రాములవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి మన భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అంత పవిత్రత కలిగినటువంటి ఈ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి కష్టకాలం ఎదురవుతూ ఉన్నది. దానికి ప్రధాన కారణం 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలతో సహా ఏపీలో కలపడం వలన ప్రధానంగా భద్రాచలంలో కనీసం చెత్త పోసుకోవడానికి డంపింగ్ యార్డు కూడా లేని పరిస్థితి. అలాగే టెంపుల్ అభివృద్ధి చేద్దామంటే ఆ అభివృద్ధికి కావాల్సినటువంటి స్థలం కూడా లేనటువంటి దుస్థితి. అలాగే రాముల వారికి ఉన్నటువంటి 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలపడం జరిగింది. వీటన్నిటి రీత్యా ఇవాళ భద్రాచలం కుచించుకుపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే పాలకులు ఎవరైనా కావచ్చు, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం, అదేవిధంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక్క రాత్రికి రాత్రే పార్లమెంటు డోర్లు మూసుకొని ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ముంపు పేరుతోటి 7 మండలాలని ఆంధ్రాలో కలపడం జరిగింది. దానివలన భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కాలనీలు కూడా ఏపీలో కలపడం వల్ల ఇవాళ ఈ దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఈ జరిగే పార్లమెంటు సమావేశాల్లో కొంతమంది ప్రముఖులు ఈ 5 పంచాయతీలని భద్రాచలానికి ఇవ్వాలని, ప్రధానంగా ఎడపాక, కన్నాయిగూడెం, పిచికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఈ 5 పంచాయతీలని భద్రాచలంలో అనుసంధానం చేస్తే రాముల వారి భూములు ఇందులోకి వస్తాయి. అదేవిధంగా అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ 5 పంచాయతీలు భద్రాచలం కలపాలని చెప్పి మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో స్థానిక ఎంపీ బలరాం నాయక్ కానీ, లేదా ప్రతిపక్ష ఎంపీ విద్యరాజు రవిచంద్ర కానీ, అట్లాగే ఆ సంబంధిత మంత్రికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లేఖ రాయటం జరిగింది. వీళ్ళకి అభినందనలు. కానీ ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని అన్ని పార్టీలకి భిన్నంగా ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. వీళ్ళు లేస్తే రామజపం చేస్తారు, రాముల వారి పేరు పెట్టుకొని అయోధ్యను అభివృద్ధి చేస్తారు తప్ప దక్షిణ అయోధ్య ముచ్చట పట్టించుకోరు. కాబట్టి ఈ బీజేపీ పక్షపాతం వల్లే ఇవాళ భద్రాచలానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి రామజపం చేయటం కాదు, ఆ రాముల వారికి సంబంధించిన ప్రధాన విషయం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సగం మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ఆ విధంగా ఎంపీల ద్వారా వెంటనే పార్లమెంట్లో అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పార్లమెంటు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న రేణుకా చౌదరి గారు కానీ, ఇతర మిగతా పార్లమెంటు సభ్యులు కానీ ఈ తెలంగాణకి చివరి భాగంలో ఉండి తెలంగాణ కీలక భూమికి పోషించేటువంటి భద్రాచలాన్ని సంబంధించిన 5 పంచాయతీలు భద్రాచలంలో కలిపేదానికోసం మిగిలిన అందరు ఎంపీలు కూడా తమ గలం పార్లమెంట్లో, రాజ్యసభలో వినిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి విషయంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి చొరవ చూపించట్లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలు రచించింది. దాంతోపాటు కొంత నిధులు కూడా రిలీజ్ చేసి దాని అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పేసి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధానంగా గుడి అభివృద్ధి జరిగినప్పటికీ భద్రాచలం పట్టణం అనేది ఇవాళ గోదావరి ముంపుకి గురయ్యేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఒక పక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ పూర్తవుతున్నటువంటి సందర్భంలో రేపు గోదావరి బ్యాక్ వాటర్ కనుక పెరిగి దాని మీద కనుక వరద వస్తే భద్రాచలం మొత్తం కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ముంపు గురేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కరకట్టని స్ట్రెంథన్ చేసి దాన్ని పెంచి దాన్ని పటిష్టపరిచే దానికోసం ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు అనేవి అత్యంత కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి ఒక లేఖ, అమిత్ షా గారికి లేఖ రాశామని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషం, అభినందనీయం. అంతవరకు మేము స్వాగతిస్తూ ఉన్నాం.
కానీ కేవలం లేఖలతోనో లేకపోతే అభ్యర్థనలతోనో కాదు, మనకి తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, అధికార పార్టీ ఎంపీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కావచ్చు, ఈ ఉన్నటువంటి మొత్తం ఎంపీలని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 5 పంచాయతీలని తెలంగాణలో భద్రాచలంలో కలపాలి అనేటువంటి ఒక తీర్మానం పార్లమెంట్లో చేయించే దానికోసం, అక్కడ ఒత్తిడి చేసే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలని కలుపుకొని కేంద్రానికి ఒక బృందాన్ని తీసుకువెళ్ళి ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి చేసే దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ ఈ 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలవకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే దేవాలయానికి వెచ్చిస్తున్నటువంటి డబ్బులు కానీ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంత ప్రాచుర్యం చెందడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే భద్రాచలం రాముల వారి భూములన్నీ కూడా ఇవాళ పురుషోత్తపట్నంలో ఉన్నాయి. దాదాపు 850 ఎకరాల భూమి ఆంధ్రాలో పురుషోత్తపట్నంలో ఉన్నాయి. ఆ భూములు మళ్ళీ తిరిగి రాముల వారి చెంతకు చేరాలన్నా ఇవాళ ఆ 5 పంచాయతీలని భద్రాచలంలో కలపాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా పెద్ద సమస్య కూడా కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తలుసుకుంటే, వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము రామభక్తులం, మేము రాములకి మేమే అంబాసిడర్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగా రామభక్తులైతే, నిజంగా రాములకు శ్రేయస్సు మీరు కోరుకున్న వాళ్ళైతే తక్షణం 5 పంచాయతీలని భద్రాచలంలో కలిపేదానికోసం స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురండి. భద్రాచలం పునర్విభజన జరిగేటప్పుడు మీరు మొదట అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ మొదటి సంతకం కేంద్ర ప్రధానమంత్రి చేసింది ఏంటి? 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేదానికోసం సంతకం చేసావు. ఒక్క ఆర్డినెన్స్తో 7 మండలాలను కలపగలిగినటువంటి మీరు అదే ఒక్క సంతకంతో ఈ 5 పంచాయతీలని భద్రాచలంలో కలపలేరా? ఇది మీరు ఆలోచించండి. ఇది బీజేపీ ఆడుతున్నటువంటి దొంగ నాటకం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి చూపించండి. ఈ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చిత్తశుద్ధితోటి ఈ 5 పంచాయతీలని భద్రాచలంలో కలిపేదానికోసం ఆ రకమైనటువంటి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురావాలని, అట్లా తీసుకొచ్చే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా ఆ రకంగా అన్ని అఖిలపక్ష పార్టీలు అవసరమైతే కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఆ రకంగా ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.